ఇది ఫస్ట్ ఫ్లోర్కి పోతున్నామండి మెట్ల ద్వారా. అట్లా పైకి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. కింద 3 బెడ్రూము, 2 షాపులు, పైన వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇది 21, 27 అనమాట. తూర్పాలం 21, ఉత్తర దక్షిణం 27 కొడతాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు. హాల్ ఈశాన్యంలో హాల్ తీసినాము. తూర్పు ఉత్తరానికి మెయిన్ డోర్స్, 2 డోర్స్ వాకిళ్ళు పెట్టినాము. కిచెను యాజ్ ఇట్ ఈజ్ కింద ఎట్లుందో అట్లా పూజ గది తూర్పుగా. ఇది ఆగ్నేయం కాదండి, ఇంతకుముందు చెప్పినట్లే తూర్పు భాగాన్ని 9 భాగాలు చేస్తే 2 భాగాలు దక్షిణం వైపు, 2 భాగాలు ఆగ్నేయము, ఉత్తరం వైపు 2 భాగాలు ఈశాన్యము, మధ్య 5 భాగాలు తూర్పు. తూర్పులో ఉందన్నమాట పూజ గది. ఇది కిచెన్ అండి. మాస్టర్ బెడ్రూమ్. గజాన్ని సెట్ చేసినాము. ఇది ఫస్ట్ ఫ్లోర్. తూర్పు పడమర 21, ఉత్తర దక్షిణము 27. 567 చదరపడి అడుగులకి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. వాయువులో కామన్ టాయిలెట్. చూడండి, వాయువు మూత పడుకోకుండా వెంటిలేటర్. తూర్పులో ఒక ద్వారము, ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం. ఇది బయట ఒకటి కామన్ టాయిలెట్ సెట్ చేసినామండి. పైన మిద్ది పైకి సింటెక్స్ దగ్గరికి పోయేందుకు మెట్లు. చిల్మత్తూరు అండి. ఇది లక్ష్మీనారాయణ గారి ఇల్లు. ఈ ఇంటిని ప్లాట్ సెలక్షన్ అప్పటి నుంచి ఇల్లు వాళ్ళు ఇల్లు ఓపెన్ చేసేంత వరకు, గృహప్రవేశం వరకు నేను ఫాలో అప్ చేసినాను ఇంటిని. ఇది మొత్తం ఆయము, మార్కింగు, వెలివేషన్లు. ఈ ఇంటికి దక్షిణాగ్నేయం వీధి చూపు ఉందండి. అట్లే ఉత్తర ఈశాన్యం వీధి చూపు కూడా ఉంది. 2 మంచి వీధి చూపులు ఉన్నాయి. దక్షిణ రోడ్డు తూర్పుకు పోతుంది, ఉత్తరం రోడ్డు కూడా తూర్పుకు పోతుంది. దక్షిణం ఒక రోడ్డు, ఉత్తరంలో ఒక రోడ్డు, 2 రోడ్లు ఉన్నాయి ఇంటికి. ఓకే అండి, థ్యాంక్ యూ.